నమస్తే డివిఎస్ గారు. నమస్తే. సార్ మనం చూస్తే వైసీపీ నేతలకు సంబంధించి ఒక్కొక్కరుగా వచ్చి మహిళల గురించి మాట్లాడుతూ వస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకి మీరు ఇది చేశారు, అది చేశారని మాట్లాడుతున్నారు. అయితే సొంత జగన్‌కి సంబంధించినటువంటి ఒక తల్లి, చెల్లికే న్యాయం చేయనోడు మిగతా మహిళలకి ఏం న్యాయం చేస్తాడని చెప్పేసి అయితే కొంతమంది ప్రశ్నిస్తున్నారు. నిజంగా మహిళా దినోత్సవం వైసీపీ చేసుకుంటే ఏంటి? ఎవరికి చేయాలి సన్మానం అంటే ఏం చెప్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా దినోత్సవం చేస్తే జగన్ మొదట సన్మానం చేయాల్సింది వాళ్ళ అమ్మకే. అవును సార్. ఆల్రెడీ ఈ వారంలోనే విజయమ్మ మీద 2 పిటిషన్లు వేసాడు. ఏది ఎన్సిఎల్టీలో తను ఇచ్చినటువంటి గిఫ్ట్ డీడ్ అది చెల్లదని, లేకపోతే ఆ ఇచ్చినటువంటి షేర్లు అక్రమం అని, లేకపోతే ఆ షేర్ల పైన ఒక స్టే విధించమని 2 పిటిషన్లు వేసాడంటే, ఒకటి మధ్యంతర పిటిషన్, ఇంకోటి తాజా పిటిషన్. విజయమ్మ మొన్నే దానికి సమాధానం కూడా చెప్పింది. ఏంటి, తన పరిస్థితి ఏ మహిళకి రాకూడదు అనుకుంటూ తన కొడుకు కోడలు తనను ఆవేదనకు గురి చేస్తున్నారు, ఈ విధంగా రోడ్డు కీడ్చి కోర్టు కీడ్చి అంటూ ఒక తల్లి ఆవేదన. మరి ఆ తల్లిని కోర్టు కీడ్చినాడు ఇవాళ మహిళా దినోత్సవం చేస్తున్నాడా? ఇప్పుడు శ్యామల గారు లేకపోతే రోజా గారు వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పొచ్చు, ఆ సన్మానాలు ఏదో మీరే చేయించుకోండి. ఇప్పుడు శ్యామల గారికి జగన్మోహన్ రెడ్డి సన్మానం చేస్తాడంట, చేయించుకుంటుందా? ఒక 2 కేసులు వేస్తాడు అప్పుడు కోర్టులో. జగన్ దృష్టిలో సన్మానం అంటే కోర్టు కేడ్చటమా, లేకపోతే ఈ విధంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడటమా, క్యారెక్టర్ అసాసినేషనా, అక్రమ సంబంధాలు అంటగట్టడమా, లేదు కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి 43 రోజులు జైళ్లలో పెట్టించటమా, కడుపులో బూట్ కాల్తో తొక్కించటమా? ఏది జగన్మోహన్ రెడ్డి మహిళలకు చేసే సన్మానం? ఏ మహిళ కన్నీరు పెట్టలేదు జగన్ 5 ఏళ్ల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ లో. ప్రతి మహిళ ఉసురు పోసుకున్నాడు కాబట్టే ఇవాళ ఈ పరిస్థితి. ఏది 140 కిలోమీటర్ల లోతున కప్పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 151 సీట్లు వచ్చింది. అలాంటిది 11 సీట్లకు ఎందుకు తెచ్చారు? ఈ మహిళల యొక్క కన్నీళ్లు, వాళ్ళ ఆగ్రహం అన్నమాట. ఏ ముఖం పెట్టుకుని మహిళా దినోత్సవం చేస్తున్నాడని వాళ్ళు ప్రశ్నిస్తారు అదే మహిళలు. ఇప్పుడు కాదంబరి జత్వాని కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. ఒక డాక్టర్, ఒక సినిమా యాక్టర్, వాళ్ళ నాన్న ఆర్మీలో చేశాడు, వాళ్ళ అమ్మ ఆర్బీఐ రిటైర్డ్ ఎంప్లాయీ. అరే, వృద్ధులని కనికరం కూడా చూడకుండా వాళ్ళిద్దరిని, ముసలాళ్ళని, కాదంబరి జత్వానిని ఇక్కడికి తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టి 43 రోజులు జైల్లో పెట్టారే. ఎందుకోసం? ఎవరి కోసం? ఆ పారిశ్రామికవేత్తని కేసు నుంచి బయటేయటం కోసమా? సెటిల్మెంట్ల సీఎం స్థాయిలో, సీఎం కార్యాలయంలో నువ్వు ఉండి చేస్తేది సెటిల్మెంట్ల. వాళ్ళ సొంత చెల్లినే మోసగత్తే అన్నాడు షర్మిలను. తండ్రిని అడ్డం పెట్టుకుని, తల్లిని అడ్డం పెట్టుకుని తనని ఏదో ఆమె సాధిస్తోందంటూ, మోసం చేసిందంటూ ఆ పైన గుడ్ విల్ గెస్టర్ ఇప్పుడు లేదంట. అంటే గుడ్ విల్ గెస్టర్ ఇంతకుముందు ఉంది, ఇప్పుడు లేదా? ఎవరు షర్మిల? ఎవరు విజయమ్మ? అదే ఇట్లాంటి కొడుకును కన్నానా అనే పశ్చాత్తాపం విజయమ్మలో తెచ్చే పరిస్థితికి దాపురించిందంటే, వీడా నా తోడబుట్టినాడు అని నీ చెల్లె ఇవాళ నిన్ను నిందిస్తోందంటే, ఇవాళ షర్మిలకు చేస్తావా సన్మానం? మహిళా దినోత్సవం రోజున మొట్టమొదట నువ్వు సన్మానం చేయాల్సింది నీ తల్లి విజయమ్మకి, నీ చెల్లి షర్మిలకి, ఇంకో చెల్లి సునీతకి. వీళ్ళకి కదా నువ్వు ముందు సన్మానాలు చేయాల్సింది. నీ ఇంట్లో ఆడాళ్ళనేమో ఉసురు పోసుకున్నావు. ఒక్క నీ ఇంట్లో కాదు, ప్రతి ఇంట్లో ఆడాళ్ళు అనమాట. అమరావతి మహిళల పైన జరిగిన దాష్టీకం గుర్తులేదు? వాళ్ళేదో వాళ్ళ భూముల కోసం, ఆ తర్వాత రాజధాని నిలబెట్టుకోవడం కోసం, అమరావతి కోసం వాళ్ళు దేవస్థానం నుంచి న్యాయస్థానానికి పెట్టుకున్నారు ఒక పాదయాత్ర. దానిపైన నువ్వు దాష్టీకం చేస్తావా? వాళ్ళకేదో నెల్లూరులో బాత్రూమ్స్ ఫెసిలిటీ ఏదో కల్పించాడు, పాపం ఏ ఇంటి ఆడబిడ్డలో ఇక్కడికి వచ్చారు అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వాళ్ళకేదో ఒక కళ్యాణ మండపం ఏదో ఇస్తే అతన్ని పార్టీ నుంచి వెళ్ళిపోమన్నాడు. ఎవరిని? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని. శ్రీధర్ రెడ్డి పట్ల అతను చేసిన అమానుషం ఇవాళ అతని పతనానికి కారణం అన్నమాట. అంటే ఒక బాలింత పొత్తి కడుపులో బూటుకాలతో తొక్కిచ్చాడంటే
ఆ రోజు వాళ్ళు ఏం చేస్తున్నారు? కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్తున్నారు. అంగళ్ళు పెట్టుకుని, పూజా ద్రవ్యాలు పెట్టుకుని, నెత్తి మీద పసుపు కుంకుమ ఇది తీసుకునేదో మొక్కులు చెల్లించడానికి వెళ్తున్నటువంటి మహిళలపై మొదటిసారి చూశాను నేను ఇంత పాశవిక దమనకాండ అన్నమాట. వాళ్ళని కొట్టారు, వాళ్ళని తిట్టారు, జైళ్ళలో పెట్టారు, రైతుల్ని జైళ్ళలో పెట్టారు, రైతు కూలీలను జైల్లో పెట్టారు. మహిళా రైతుల్ని ఎంత ఉసురు పోసుకున్నాడు. ఇతను మహిళా దినోత్సవం చేస్తున్నాడంటే ఇవాళ ఎవరికి చేస్తాడు సన్మానం? మహిళలకు. సరే, అసలు అతని దగ్గర ఒక పెద్ద మంచి నవరత్నాలు ఉన్నారు. ఏది? కీచక రత్నాలు. మహిళలని ఏ విధంగా వేధింపులకు గురి చేశాడో వాళ్ళని తీసుకొచ్చి చేయమని సన్మానం. ఏది? మహిళా దినోత్సవం నాడు. సంజన సుకన్యలని వేధించినటువంటి అంబటి రాంబాబుకి చేస్తాడా? లేకపోతే ఆయన ఎవరో ఉన్నారు, అవంతి శ్రీనివాసరావు, గంట అరగంట ఏదో ఉంటుంది వాళ్ళిద్దరిది సెటైర్స్, ఆయనకి చేస్తాడా? లేదు. ఎండోమెంట్ శాంతికి చేస్తాడా? లేకపోతే విజయసాయి రెడ్డికి చేస్తాడా? మదన్ మోహన్ కి చేస్తాడా? ఇప్పుడు ఇతను మహిళా దినోత్సవం చేస్తున్నాడు తన పార్టీ ద్వారా అంటే అసలు నవ్వుల పాలవుతున్న పరిస్థితి. వాసిరెడ్డి పద్మ ఈయన టైంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ గా పనిచేశారు వాసిరెడ్డి పద్మ. ఆమె మాట్లాడుతున్నారు. ఆమె ఏ విధంగా తిట్టిందో మనం చూసాం. ఏది? తను చెప్పినా కూడా సుతరాము అతను మార్పు లేదు, అందుకే విసిగి వేసారి బయటకు వచ్చానని వాసిరెడ్డి పద్మ ఇతన్ని నిలబెట్టింది. ఏంటి? కడిగేసింది ఒక రకంగా చెప్పాలంటే. ఎన్నాళ్ళ నుంచి వాసిరెడ్డి పద్మ ఇతను వెంట నడిచింది? పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉందే, షర్మిల పాదయాత్రలో పాల్గొన్నదే, తను చెప్తున్నటువంటి నిజాలను కాదంటాడా? ఇప్పుడు ఈరోజు న్యూడ్ రీల్స్ వదిలాడు ఎవరతను? గోరంట్ల మాధవ్. అసలు దేశంలోనే పరువు పోయింది. ఆంధ్రప్రదేశ్ ఎంపీలందరూ పరువు పోయింది. ఏంటి మీ ఎంపీ ఎవడు వీడు ఈ వీడియో వదిలాడు, వాట్సాప్ గ్రూప్ లో వదిలాడు అని చెప్పి అతను అప్పట్లో గోరంట్ల మాధవ్ వచ్చాడా నిన్న విచారణకి? ఏమంటున్నాడు? మొన్న ఏదో వీడియో వదిలిన దాంట్లో రేప్ కు గురైనటువంటి మహిళలందరి పేర్లు, ఆడబిడ్డల పేర్లు చదివాడంట, వాళ్ళ అడ్రస్లు. ఇది మొన్న విచారణకు పిలిపిస్తే ఏమని చెప్పాడు? వీడియో నాదే, ఆడియో నాది కాదు అంటున్నాడు. అంటే ఎట్లయినా పోలీస్ బ్రెయిన్ కదా అతను, మామూలు వ్యక్తి. వీడియో అతనిదేనంట, ఆడియో నాది కాదంట. అన్ని బయటకు వస్తాయి, అన్ని తేలుస్తారు, లెక్కలన్నీ తేలుస్తారు అనమాట. ఎవరికి అతనికి చేయమను సన్మానం. గోరంట్ల మాధవ్ కాకపోతే అనంతబాబుకి చేయమను. ఇంకో పోన్ స్టారా? జగన్మోహన్ రెడ్డి పోన్ స్టార్స్ గా మిగిలిపోయారు. ఎవరు? గోరంట్ల మాధవ్, లేకపోతే ఇతను ఎవరు? అనంతబాబు. అదేమంటే అనంతబాబు ఏమని చెప్పాడు? ఏదో పుట్టినరోజు వేడుక, ఎవరో పిల్లాడు కేక్ కోస్తున్నాడు, వాడికి పెట్టా ముద్దులు అంటున్నాడు. అబ్బా, నవరత్నాలను వదిలాడు. ఇది జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి నవరత్నాలు అన్నమాట. ఈ నవరత్నాలకు చేసుకోమన్న సన్మానాలు మహిళా దినోత్సవం రోజున. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక తిరస్కరణకు గురైనటువంటి నాయకుడు. ప్రజలు నమ్మారు, నమ్మి నెత్తిన పెట్టుకున్నారు. అతను పార్టీ పెట్టినప్పుడు ఇతను ఏదో రాజశేఖర రెడ్డి కొడుకు, ఆయన ఏదో ఊడబొడిచాడు, ఆయన కన్నా ఈయన బాగా ఊడబొడుస్తాడు అని చెప్పి ఇతన్ని చరిత్రలో లేనంత మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రిని చేస్తే 151 సీట్లు ఇస్తే, ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజే కాదు, పాదయాత్రలో కూడా ఏం చెప్పాడు? మా నాన్న ఫోటో పక్కన నా ఫోటో పెట్టుకునేటట్టుగా పరిపాలన చేస్తా అన్నాడు. ఇతను ఫోటో పెట్టుకోవడం దేవుడు ఎరుగు, వాళ్ళ నాన్న ఫోటో కూడా ఇప్పుడు గిరాటేస్తున్నారు బయటికి. ఏం మహానుభావ, ఏమి కొడుకునిచ్చావు తండ్రి అని చెప్పి నీ భార్యనే ఇవాళ కోర్టుకి ఇచ్చాడు. వాళ్ళ విజయమ్మకి జరిగినటువంటి అవమానం, ఆమె కన్నీళ్లు చూసి ఏ తల్లైనా జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారా? వాళ్ళ పార్టీకి ఓటేస్తారా? ఇవాళ షర్మిల, సునీత వాళ్ళ పరిస్థితి చూసి ఏ చెల్లెళ్ళైనా సరే, ఏ అక్కలైనా సరే జగన్మోహన్ రెడ్డికి కానీ ఆయన పార్టీకి కానీ ఓటేస్తారా? ఎందుకంటే నీ సొంత కుటుంబంలోనే నీ ఆడబిడ్డలకే న్యాయం చేయలేని నువ్వు దేశంలో ఆడబిడ్డలనే ఉద్ధరిస్తావు. ఎందుకు ఈ మహిళా దినోత్సవం? జగన్మోహన్ రెడ్డి హాయిగా
యలహంక ప్యాలెస్ లో రెస్ట్ తీసుకోవడం బెస్ట్. లేదు అక్కడ చేసుకుంటే చేసుకోమని, వాళ్ళ ఆవిడికి సన్మానం చేసుకోమని. ఏది అవును ఆ? అవును ఉమ్, మహిళా దినోత్సవం నాడు భారతీ మేడంకి సన్మానం చేసుకోమను, లేకపోతే ఆ లండన్ లో కూతుళ్ళ దగ్గరికి వెళ్ళమను. ఇవాళ జగన్ నమ్ముకుంది ఆ ముగ్గురు మహిళలనే అన్నట్టు కనపడుతున్నారు. ఆ ముగ్గురికైనా న్యాయం చేస్తాడో లేదో తెలియదు. ఏది ఉమ్, ఉమ్, భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు. భారతీ మేడం పట్ల కానీ హర్ష వర్ష కూతుళ్ళకైనా న్యాయం చేస్తాడా అంటే, వాళ్ళ చెల్లెళ్ళనే ఇట్లా చేసినాడు, కూతుళ్ళకి మాత్రం ఏం చేస్తాడు? ఆ? అవును అవును తల్లినే రోడ్డుకి ఈడ్చినాడు, రేపు భార్యకైనా ఏం చేస్తాడు? ఉమ్, ఉమ్, జగన్మోహన్ రెడ్డి టిపికల్ మైండ్ సెట్. అదే మొన్న ఆదినారాయణ రెడ్డి కూడా అన్నాడు. ఏది బీజేపీ ఎమ్మెల్యే జమ్మలమడుగు ఆయన ఆదినారాయణ రెడ్డి ఏమన్నాడంటే, అతను ఒక క్రిటికల్, అతను ఒక క్రిమినల్ అంటూ. ఆ, అవును ఆయన మానసిక పరిస్థితి గురించి పెద్ద పెద్ద మానసిక శాస్త్రవేత్తలే జుట్టు పీక్కుంటున్నారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డిని ఎలా స్టడీ చేయాలో తెలియక. అవును తల్లికే అర్థం కానాడు, ఉమ్, ఉమ్, చెల్లెళ్ళకే అర్థం కానాడు. ఇవాళ చెల్లిని మోసగత్తి అన్నాడు, తల్లిని బలిపశువు అన్నాడు. అవును తల్లిని బలిపశువు చేసింది, విజయమ్మను బలిపశువు చేసింది నువ్వా షర్మిల? ఉమ్, నువ్వు బలిపశువు చేశావు. నీ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి తల్లిని తీసి పారేశావు. నువ్వే అవును శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్నావు. ఇప్పుడు ఆమెను అసలు ఏకంగా కోర్టుకి ఈడ్చి పారేశావు. ఆ? ఉమ్, ఉమ్, తల్లిని బలిపశువు చేసింది నువ్వు. షర్మిల మీదకి నెడతాడు. ఉమ్, షర్మిల నిన్ను మోసం చేసిందా? నువ్వు షర్మిలను మోసం చేశావా? ఉమ్, షర్మిల ఆస్తి నువ్వు తింటున్నావా? నీ ఆస్తి షర్మిల తింటోందా? అరే, చెల్లిని గోడకేసి కొట్టాడని చెప్పి ఆ చెల్లె పవన్ కళ్యాణ్తో చెప్పుకొని బాధపడిందని పవన్ ఉమ్, కళ్యాణ్ బహిరంగ సభలో చెప్పాడు. అవును ఇదే ఈ కేసే, ఏది ఆ గోడకు కొట్టిన ఇష్యూ అన్నమాట. అవును షర్మిల తలని గోడకేసి కొట్టింది ఎప్పుడంటే, విజయమ్మను షర్మిల తన ఇంటికి వెళ్ళినప్పుడు. షర్మిల చెప్పింది కదా, నేను ఆడి కొంప 2 సార్లు వెళ్ళాను. ఒకటేమో ఆ రోజు ఆస్తుల పంచాయతీ అమ్మతో పాటు వెళ్ళాను, ఒక ఉమ్, రోజేమో నా బిడ్డ శుభలాకి ఇవ్వడానికి వెళ్ళాను అని చెప్పింది కదా. అవును అంటే అవును ఆ షేర్లు, ఆ ఇచ్చిన గిఫ్ట్ డీడు మళ్ళా వెనక్కి తీసుకోవటం. ఉమ్, ఉమ్, అసలు ఇచ్చింది ఎవరన్నా వెనక్కి తీసుకుంటారా? ఆ? ఉమ్, నువ్వు ఇచ్చిన గిఫ్ట్ డీడ్ ఎవరికి ఇచ్చావు? మెమ్మకి ఇచ్చావు. అసలు నువ్వు ఇచ్చేది ఏంటి? ఆమె నీకు ఇచ్చే స్థాయి అయితే, ఆమె రాజశేఖర రెడ్డి భార్య. ఆ? అవును అవును ఆమెకు నువ్వు గిఫ్ట్ ఇవ్వటం అన్న. ఉమ్, ఇది జగన్మోహన్ రెడ్డి ఉమ్, మహిళలు, అనుబంధం, ప్రేమలు, విలువలు, విలువలతో కూడిన రాజకీయాలు. ఆ? అవును ఒక అవును పక్క వలువలు ఊడుస్తాడు, ఇంకో పక్క విలువలు అంటాడు. హ్యాట్స్ ఆఫ్. అవును సో చూద్దాం సార్, మొత్తానికి వైసీపీకి సంబంధించి మహిళా దినోత్సవం ఏ రకంగా చేస్తుంది, నిజంగా మీరు అన్న పాయింట్స్ ప్రతి ఒక్కరికి ఏపీలో ఉన్న ప్రజలందరికీ కూడా గుర్తున్నాయి. సో మరొకసారి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. నమస్తే. Please subscribe to Leo News for more videos.